ప్రియ సహోదరులరా, ప్రతి ఒక్కరి జీవితాల్లోని ఒక్కొక్కసారి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అది అనారోగ్య సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, మానసిక ఒత్తిళ్ళు కావచ్చు, లేదా మనము కుటుంబాల్లో మన పిల్లల ద్వారా కానీ, మన భార్య ద్వారా కానీ, మన భర్త ద్వారా కానీ కలిగేటువంటి ఆ సమస్యల ద్వారా కావచ్చు, దేని ద్వారా అయినా సరే ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది అంటే, నేను ఒంటరిని, నాకెవరున్నారు, నాకెవరు లేరు అని చెప్పి మనం చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. నాకెవరూ లేదు, నాకెవరూ లేరు, నాకెవరూ లేరు అదే. అనారోగ్యంలో ఉన్నాం అనుకోండి, మంచం మీద పడ్డాం అనుకోండి, ఏమనుకుంటాం? నాకెవరూ లేరు అనుకుంటాం. అప్పుల బాధలో ఉన్నాం అనుకోండి, అప్పులు తీర్చేవాడు ఎవరూ లేరు అనుకోండి, ఏమనుకుంటాం? నాకెవరూ లేరు అని అనుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. అలాంటి పరిస్థితుల్లో చూడండి, దేవుడు మనకి భరోసా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి భరోసా ఇస్తున్నాడు. ఏమని భరోసా ఇస్తున్నాడంటే, నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడిని కాదు, నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడిని కాదు. చదవండి ఒక్కసారి యోహాను సువార్త 14వ అధ్యాయము అండి 18వ వచనం చదవండి. మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత చాలు. దేవునికి స్తోత్రం. అక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే, మిమ్మల్ని అనాథులుగా విడవను, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టేది లేదు. దేవునికి స్తోత్రం. మీరు ఒంటరిని ఫీల్ అవ్వద్దు. మీ 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 పరిస్థితుల్ని మీరు తలపోసుకొని మీరు కృంగిపోతా, నాకెవరున్నారు, నాకెవరూ లేరు, ఇక నా బ్రతుకు వ్యర్థం, నేను వేస్ట్, ఇక నా బ్రతుకు ఇంతే, ఇక నా బ్రతుకు ఎన్నటికీ కూడా వృద్ధి అవ్వదు, నా అప్పులు ఎప్పటికీ తీరదు, నా రోగం ఎప్పటికీ పోదు, ఇంకా నాకంటూ ఎవడూ లేడు, నేను ఒంటరిని అని మాత్రం ఎప్పుడు కూడా నీ పరిస్థితులను బట్టి నీవు దాన్ని పదే పదే తలపోసుకొని నువ్వు ఒంటరిగా అంటే నిస్సహాయ స్థితిలో జీవిస్తూ నీకు నువ్వుగా ఆలోచించుకుంటూ నువ్వెప్పుడు కూడా కృంగిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు ఒంటరివి కాదు, నేనున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నేను అనాథులుగా విడవను. ఏమన్నాడండి? మిమ్మల్ని నేను అనాథులుగా విడవను, అసలు విడిచిపెట్టేది లేదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. అవునా కాదండి? ప్రియ సహోదరులరా, చూడండి, మనకు అన్నీ ఉన్నాయనుకోండి, అందరూ ఉంటారు. అవునా? ఏమీ లేదనుకోండి, ఏమీ లేని పరిస్థితుల్లో ఒక్కొక్కడు జారుకుంటారు. దేవునికి స్తోత్రం. అన్నీ ఉంటే మాత్రం అందరూ ఉంటారు, ఏమీ లేకపోతే మాత్రం ఒక్కొక్కడొక్కడు జారుకుంటాడు. ఒకవేళ ఏమీ లేని పరిస్థితుల్లో కూడా అందరూ ఉన్నా వాడేమీ మనకేం చేయలేడు. వాడు మనకి సహాయం చేయలేడు. వాడు మన బాధల నుండి మనల్ని తప్పించలేడు, మన సమస్య నుండి మనల్ని తప్పించలేడు, మన రోగం నుండి మనల్ని తప్పించలేడు, మన అప్పు నుంచి మనల్ని విడిపించలేడు. మరి విడిపించగలిగిన వాడు ఎవడు? దేవునికి స్తోత్రం. విడిపించగలిగిన వాడు ఆ సర్వ సృష్టికర్త. దేవునికి స్తోత్రం. నీ కొరకు రక్తాన్ని చిందించి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఇక నిన్ను ఎవ్వడూ విడిపించలేడు. నిన్నెవడు? ఎందుకో తెలుసా? నువ్వు ఆయన సొత్తు తన రక్తము చేత కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. తన రక్తములో మనల్ని కన్నాడు. హల్లెలూయా. ఆయన మన సొత్తు కాబట్టి ఆయన ఎంత మాత్రం కూడా మనల్ని విడిచిపెట్టడు. అందుకనే ఆ మాట చెప్తున్నాడు ఏమని? మిమ్మల్ని విడవను, మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగానికి మోషే దేవుడు పిలుచుకున్న తర్వాత యెహోషువ మిగులుతాడు. అప్పుడు ఇశ్రాయేల్ జనాంగం అనుకుంటారు, యెహోషువ, ఇశ్రాయేల్ జనాంగం వీళ్ళంతా కూడా కృంగిపోతూ ఉంటారు. మరి ఏంటి, ఇప్పుడు వరకు అయితే దేవునితో మాట్లాడినటువంటి మోషే ఉన్నాడు, ఇప్పుడు మనకెవరున్నారు, మనకెవరూ లేరు,
ఇప్పుడు మనతో ఎవరుంటారనుకుని వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి సమయంలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు ఒక్కసారి రండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. చదవండి. నిన్ను విడవను నిన్ను ఎడబాయను. ఏమన్నాడండి? నిన్ను విడవను నిన్ను ఎడబాయను అంటే నిన్ను విడిచిపెట్టేటువంటి సమస్య లేదు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేను ఒంటరిని అనేటువంటి ఫీలింగ్ వదిలే. దేవునికి స్తోత్రం. నాకెవరున్నారు అనేటువంటి విషయాన్ని వదిలే. నా అప్పులు తీరవేమో అనేటువంటి విషయాన్ని వదిలే. ఇక నేను ఎదగలేనేమో అనేటువంటి విషయాన్ని వదిలే. నా అప్పులు తీరవేమో అనే విషయాన్ని వదిలే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదండి. ఇక ఎప్పుడు నేను ఇలాగే ఉంటాను అని మాత్రం నువ్వు అనుకోవద్దు. దేవుడు నీ పరిస్థితులను మార్చడానికి ఆయన సమర్థుడు. నీ పరిస్థితులు మార్చడానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరే మోషే లేడు కదా, మనల్ని ఎవరు నడిపిస్తాడు రా బాబు అని అనుకున్నటువంటి సమయంలో అంటున్నాడు, ఇగో మిమ్మల్ని నడిపించేది నేను, మీరు నా సొత్తు. మిమ్మల్ని విడవను, మిమ్మల్ని ఎడబాయను. మీరు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. మీ ప్రతి మార్గాలలో నేను ఉంటాను. మీరు వెళ్ళు ప్రతి మార్గాల్లో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. గుట్టలు ఎదురైనా, మెట్టలు ఎదురైనా, సముద్రాలు ఎదురైనా, నదులు ఎదురైనా, హల్లెలూయా అదండి, ఎలాంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా అవేమి మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే నేను మీతోటి నేనున్నాను. దేవునికి స్తోత్రం. మీతో నేనున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, భరోసా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమిస్తున్నాడండి? భరోసా ఇస్తున్నాడు. అధైర్యపడకండి. నేనున్నాను, మీరు అధైర్యపడకండి అండి. నిరుత్సాహపడకండి. నిరుత్సాహంతో బ్రతకండి. హల్లెలూయా. ఉత్సాహంగా ఉండండి. ధైర్యం తెచ్చుకోండి. నేనున్నాననేటువంటి ధైర్యము తెచ్చుకోండి. హల్లెలూయా. అప్పుడు మీ ప్రతి మార్గాలు సరళము చేయబడతాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని ఇక ఎవరు నడిపిస్తారు? మమ్మల్ని కనాను దేశానికి వెళ్తామంటారు. మేము వెళ్తామా అనుకుంటున్నారండి. మీరు వెళ్తారు. నిశ్చయముగా మీరు కనాను దేశాన్ని మీరు మీ స్వాస్థ్యం చేసుకుంటారు. హల్లెలూయా. అది మీకు నేను స్వాస్థ్యంగా ఇస్తున్నాను అంతే కదండి. మిమ్మల్ని మాత్రం అనాథులుగా విడిచిపెట్టేది లేదని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులరా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా మీరు గ్రహించుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వారైతేనే, ఈ రోజున ఇక్కడ కుటుంబ ప్రార్థన పెట్టినటువంటి కేకే సిస్టర్ అయితేనే, ఎవరు కూడా మీరు నిరుత్సాహపడవలసినటువంటి అవసరము లేదు. దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉన్నానని చెప్పి ఆయన భరోసా ఇస్తున్నాడు. మిమ్మల్ని విడవను, ఎడబాయను. మీరు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు కదండి. అట్టి కృప ఎల్లప్పుడూ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవానికి లెక్కలేని వందనాలు. వాక్యము నీది. వాక్యంతో ప్రభా మీరు మాట్లాడారు. ఆయన నువ్వు అనాథులుగా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు నాయన. ఏ పరిస్థితికైనా ఏ పరిస్థితుల్లోనైనా ప్రభా నువ్వు చాలిన దేవుడు తండ్రి. యేసయ్యానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అప్పుల్లోనైనా, రోగాల్లోనైనా, కుటుంబ సమస్యల్లోనైనా, మానసిక వేదంలోనైనా సరే నాయన, ఎదుగుదల లేనటువంటి పరిస్థితుల్లో కృంగిపోతున్నా సరే నాయన, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉన్నా నాయన, ప్రతి వ్యక్తిని కూడా ప్రభా తండ్రి బాగు చేయగలిగినటువంటి దేవుడు నువ్వు. అభివృద్ధి పరచగలిగినటువంటి దేవుడు నువ్వు. స్వస్థపరచగలిగినటువంటి దేవుడు నువ్వు. ప్రతి ఒక్కరిని ఉన్నత శిఖరాలకి నాయన ఎక్కించేటువంటి దేవుడు నువ్వు. అట్టి దేవుడిని మేము కలిగి ఉన్నాం తండ్రి. కాబట్టి నాయన, మేము ఒంటరిగా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. మేము ఒంటరి అనేటువంటి ఆ తలంపే ఏనాడు రాకూడదు నాయన. నువ్వెప్పుడు మాకు తోడుగా ఉన్నావు. నువ్వెప్పుడు మాతో ఉంటావు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎప్పుడు మాతోనే ఉంటాడు. మమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టువాడు కాడు. కాబట్టి నాయన, మరి ఈ రోజున ఈ కుటుంబ ప్రార్థనలో ప్రభా, ఈ కుటుంబ విషయంలో మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారి అప్పుల బంధకాల నుంచి, వారి కుటుంబ సమస్యల నుంచి వారిని విడిపించి బలపరిచి మీ సాక్షి బిడ్డలుగా ఉంచుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.